కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా శనగగింజలు, కొద్దిగా శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు పెసరపప్పు పిడికి నానబెట్టాను. 6 పచ్చిమిరపకాయలు, రవ్వ అల్లము, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఈ గిన్నెలో పోసుకున్నాము. ఈ బ్యాటర్ అంతా దీంట్లో కలుపుకున్నాము. ఇప్పుడు నేను ఇడ్లీ పిండి 1 గంటి, పెసరపప్పు అయితే ఇడ్లీ పిండి 1 గంటి తీసుకున్నా అండి. కొద్దిగా సోడా, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసి ఒక దోశ పెనం పెట్టుకొని దాంట్లో నెయ్యి 1 స్పూన్ వేసుకొని ఈ బ్యాటర్ వేసుకొని దానిపైన ఎర్రగడ్డలు చల్లేసి పైన కొత్తిమీర వేసుకొని ఈ మనము చట్నీ వేసుకొని కొబ్బరి చట్నీ కారంతో సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగా